హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ యాటిట్యూడ్ ప్రిన్స్ ఎపిసోడ్ నెంబర్ 28. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు నిజం ఎందుకు దాచావో నాకు తెలీదు, కానీ నీ అంతటి నువ్వు చెప్పే వరకు నేను బయటపడను. ఇన్ని రోజులు అమ్మాయివి అని నిజాన్ని నువ్వు దాచావు. ఇప్పుడు నువ్వు అమ్మాయివని నాకు తెలిసిందని నేను దాస్తాను. చూద్దాం ఎవరు ముందు బయటపడతామో అని పేపర్ని లైటర్తో కాల్చాడు. హనీ ఉన్న రూమ్ వైపు చూసి మెల్లగా అటువైపు అడుగులు వేశాడు. పైకి వెళ్ళి చూసేసరికి ఏ భయం లేకుండా హ్యాపీగా నిద్రపోతుంది. వాళ్ళ మధ్య జరిగినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. స్పోర్ట్స్ క్లబ్లో డ్రెస్ మార్చుకో అన్నప్పుడు ఏం చేసిందో, ఎలా డైవర్ట్ చేసిందో, ప్రతిసారి అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తున్నట్టు ఎలా డ్రామాలు ఆడిందో అన్నీ గుర్తుకొస్తున్నాయి. బెడ్లో హనీ పక్కన కూర్చున్నాడు. ఫేస్పై హెయిర్ని సరిచేశాడు. నువ్వు అమ్మాయివి అంటే ఇంకా నమ్మకం కుదరట్లేదు. అందరూ అమ్మాయిలని ఈ హ్యాండ్సమ్నెస్తో వెంటపడేలా చేసుకున్నావు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలను కూడా ఫ్లర్ట్ చేశావు. అదంతా ఎందుకు చేశావో నాకు అనవసరం. నువ్వు చెప్పే టైం వచ్చినప్పుడు నీ అంతటి నువ్వే చెప్తావు అని వెయిట్ చేస్తున్నా అని అనుకున్నాడు యు. షర్ట్ బటన్స్ చూశాడు. షర్ట్ కొంచెం పక్కకి జరిగి తన కాలర్ బోన్ కనపడుతుంది. ఐ నో దిస్ ఈస్ రాంగ్, బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. లాస్ట్ చిన్న డౌట్ కూడా తీరిపోవాలి అని మెల్లిగా షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీయడానికి చూస్తున్నాడు. ఒక్కో బటన్ తీసే కొంది టెన్షన్ పెరుగుతుంది. కింద నుండి బటన్స్ తీస్తూ పైకి వచ్చాడు. పైన బటన్ కూడా తీసి చూసి అలాగే ఉండిపోయాడు. తన చేతులు ఇంకా షర్ట్ని పట్టుకొని ఉన్నాయి. షివర్ అవుతున్నాయి. తను చూస్తుంది కళ నిజమా తనకే తెలియట్లేదు. ఎదురుగా బ్యాండేజ్ ఉంది. వైట్ స్కిన్, సన్నటి నడుము, బాడీ షేప్ చూస్తుంటే చేతులు వణుకుతున్నాయి. జీవితంలో ఒక అమ్మాయి బాడీని ఇంత దగ్గరగా చూస్తా అని కలలో కూడా అనుకోలేదు. కాలర్ బోన్ చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. వెంటనే బటన్స్ పెట్టేసి బయటికి వచ్చి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. తనలోని బీచ్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. చెమటలు పడుతున్నాయి. తను ఎంత తొందరగా బయటపడితే తనకే మంచిది, లేకపోతే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేము అని అనుకున్నాడు. లోపలికి వెళ్ళి హనీని చూస్తే ఇంతకుముందు సీనే కళ్ళలో మెదులుతుంది. వెంటనే బాత్రూంలోకి వెళ్ళి డ్రెస్ కూడా విప్పకుండా కోల్డ్ షవర్ ఆన్ చేశాడు. చల్లని నీళ్లు తలపై నుండి పడుతుంటే బ్రెయిన్ కూల్ అవుతుంది, కానీ బాడీ హీట్ తగ్గట్లేదు. ఎవరైనా అమ్మాయి ఇవన్నీ ఆ సిచ్యువేషన్లో చూస్తే ఖచ్చితంగా టెంప్ట్ అవుతుంది. వాటర్లో తడుస్తూ అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. పాపం హనీని చూసి యువన్ టార్చర్ పడుతుంటే ఇదంతా ఏం తెలియని హనీ మాత్రం హ్యాపీగా నిద్రపోతుంది. కొంచెంసేపు షవర్లో ఉండి బయటకు వచ్చి డ్రెస్ మార్చుకున్నాక వెళ్ళి హనీ పక్కన పడుకున్నాడు. నీ గురించి విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు. కానీ నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు సంథింగ్ నాకు ఏదో రెక్లెస్గా అనిపించింది. నీతో ఫ్రెండ్షిప్ చేసే కొంది నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నిన్ను బ్రదర్గా యాక్సెప్ట్ చేసినప్పుడు నీపై హక్కు, అధికారం చూపించాలనిపించింది. నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాక నువ్వు సొంతం కావాలనిపించింది. నువ్వు అబ్బాయివైనా సరే నీకోసం గేగా మారినా తప్పు లేదు. నిన్ను గేగా మార్చినా తప్పు లేదనిపించింది. ఏది ఏమైనా యువర్ మై అనిపించింది. నువ్వు నా దగ్గర ఎన్ని సీక్రెట్స్ అయినా దాచిపెట్టు. నువ్వేం చేసినా నీకెంతమంది ఫాలోవర్స్, క్రష్, ఫ్యాన్స్ ఉన్నా చివరికి నువ్వెవరిని ఇష్టపడ్డా కూడా నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. నాకు తెలియకుండా ఏం దాచినా నిన్ను ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్ టు యువన్ శర్మ ఓన్లీ అని హనీని హక్ చేసుకుని పడుకున్నాడు. హనీ కూడా నిద్రలో యూకి దగ్గరగా జరిగి హక్ చేసుకుంది. అక్కడ యష్, మాధురి సీన్ దీనికి రివర్స్లో ఉంది. మాధురి ఈవినింగ్ 7కి యష్ దగ్గరకు వచ్చింది. కానీ యష్ మాధురిని పట్టించుకోకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు. రమ్మన్నాడు, ఏం మాట్లాడ్డు, ఇప్పుడు నేనేం చేయాలి అని మాధురి ఆలోచిస్తుంది. ఏంటి రమ్మన్నాడు, ఏం చేయట్లేదు అని ఆలోచిస్తున్నావా అని యష్ అన్నాడు. అలా ఏం లేదు సీనియర్. ఓ అవునా,
కానీ నీ మనసులో మాత్రం నన్ను బాగా తిట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. అదంతా మీ భ్రమ. నిజమేలే, నువ్వు మంచిదానివి, భ్రమపడ్డాను. కానీ నువ్వు నన్ను ఇష్టపడ్డావని భ్రమపడ్డాను. ఇప్పుడేమో నువ్వు నన్ను తిట్టుకుంటున్నావని భ్రమపడుతున్నాను అని టీవీ చూస్తూ అన్నాడు. మాధురి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఏంటి సైలెంట్ అయ్యావు? కొంతమందికి ఏం చెప్పినా ఎంత చెప్పినా అర్థం చేసుకోరు, అందుకే మౌనంగా ఉండడమే మంచిది. ఆ మాటతో యష్కి మండిపోతుంది. అంటే నిన్ను అర్థం చేసుకోలేదు అని చెప్తున్నావా? నేను మిమ్మల్ని స్పెసిఫిక్గా చెప్పలేదు సీనియర్, మీరే అలా అనుకుంటున్నారు. ఓ, ఇంతకుముందు భ్రమపడ్డాను, ఇప్పుడేమో నాకు నేనే అన్నీ అనుకుంటున్నాను కదా. సీనియర్ అని మాధురి అనగానే షటప్, నీకు మాట్లాడే రైట్ కూడా లేదు అని అన్నాడు. అప్పుడే ఇంకో అమ్మాయి వచ్చింది. యష్ అని పిలిచింది. సోనియా కమ్ కమ్, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని వెళ్ళి హక్ చేసుకున్నాడు. తనెవరు అని మాధురిని చూపిస్తూ అడిగింది. నా స్లేవ్, నేను ఏం చెప్పినా చేస్తుంది. వెళ్ళి 2 డ్రింక్స్ రెడీ చేసి బెడ్రూమ్కి తీసుకురా అని చెప్పి సోనియాని తీసుకుని వెళ్ళాడు. ఏ ఎమోషన్ లేకుండా మధు వెళ్ళి డ్రింక్స్ రెడీ చేసి తీసుకెళ్ళి బెడ్రూమ్ డోర్ కొట్టింది. కమిన్. డోర్ తీసి డ్రింక్స్ అక్కడ పెట్టి తను బయటకు వచ్చింది. యష్పై సోనియా చెయ్యి వేయగానే ఆ చెయ్యి తీశాడు. నిన్ను ఏ పర్పస్పై పిలిచానో అది మాత్రమే చెయ్యి, ఎక్స్ట్రా చేయకు అని బెడ్పై నుండి లేచి మెల్లిగా డోర్ తీసి హాల్లో ఉన్న మధుని చూస్తున్నాడు. మధు మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంది. నన్ను ఇంకో అమ్మాయితో చూస్తే కొంచెమైనా ఫీల్ అవుతావేమో అనుకున్నా, కానీ నీకు కొంచెం కూడా ఫీల్ లేదు కదా. గ్రేట్. ముందు ముందు నరకం అనుభవించడానికి రెడీగా ఉండు అనుకొని బెడ్రూమ్ డోర్ గట్టిగా వేశాడు. డోర్ సౌండ్ వినపడి మధు వెనక్కి తిరిగి చూసింది. అక్కడెవరూ లేరు. మొబైల్ పక్కన పెట్టి సోఫాలో అలాగే పడుకుంది. ఇలాంటి ఒక రోజు మనం మధ్య వస్తుందని ఎప్పుడు అనుకోలేదు సీనియర్ అనుకుంది. కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తున్నాయి. అక్కడ యష్ బెడ్పై పడుకున్నాడు. సోనియా సోఫాలో పడుకుంది. యష్ పడుకున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు. అటు ఇటు బొర్లుతున్నాడు. నన్ను పట్టించుకొని దానికోసం నేనెందుకు ఫీల్ అవ్వాలి? నా లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నేనెంతగా ఇష్టపడ్డాను మధు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పటికైనా నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను నాదాన్ని చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అనుకున్నాడు. తెలియకుండా యష్ కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తున్నాయి. గతం. కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ అయిపోయాక యష్ మాధురి ఇంకా క్లోజ్ అయ్యారు. యష్ ఫ్రెండ్స్ అందరూ, ఏంట్రా ఆ అమ్మాయితో ఎక్కువ తిరుగుతున్నావు, తనలో ఏం నచ్చిందిరా నీకు అని అన్నారు. మీరు తన శరీరాన్ని చూస్తున్నారు, నేను తన క్యారెక్టర్ చూస్తున్నా. తను చాలా మంచిది, ఎందుకో నాకు తనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది, చేశాను. ఇందులో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నాకు అర్థం కావడం లేదు అని యష్ అన్నాడు. నువ్వు ఫ్రెండ్షిప్ అని అనుకుంటున్నావు, కానీ ఆ అమ్మాయి అలా అనుకోవాలిగా యష్ అని అందులో ఒక అమ్మాయి బిందు అంది. వాట్ ఆర్ యూ టాకింగ్ బిందు అని యష్ అన్నాడు. ఆ అమ్మాయి నేను ఇష్టపడుతుంది, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అనంది. బుల్షిట్, అలాంటిదేం లేదు. ఒక అమ్మాయిగా అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడు తనను గమనించు, నిన్నే చూస్తూ ఉంది. తన కళ్ళని సరిగ్గా చూడు, నీకే అర్థమవుతుంది అని బిందు అంది. యష్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళాడు. మధు క్లాస్ అయిపోయి బయటికి రావడంతో హాయ్ మధు అని వెళ్ళాడు. హాయ్ సీనియర్ అని నవ్వుతూ చెప్తుంది. బయటికి వెళ్దామా అని అడిగాడు. సరే అని తల ఊపింది. ఎక్కడికి వెళ్దాం చెప్పు. ప్రతిసారి నేనే తీసుకెళ్తున్నా కదా, ఇప్పుడు నీ చాయిస్, చెప్పు. ఎక్కడికైనా తీసుకెళ్తారా? ఎస్, ఎక్కడికైనా తీసుకెళ్తాను అని అంది. ఓకే అని కారులో కూర్చున్నాక అడ్రస్ చెప్పింది. ఆర్ యూ ష్యూర్ అని అడ్రస్ విన్నాక అడిగాడు. ఎస్ సీనియర్ అని అంది. యష్ డ్రైవ్ చేశాడు. అక్కడికి వచ్చాక కారు ఆపాడు. అది ఒక వాటర్ వరల్డ్ లాంటిది, అందులో అన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి. నీకు వాటర్ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు చిన్నప్పటి నుండి ఇష్టం, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు, భయపడేదాన్ని. మరి ఇప్పుడు భయం లేదా? ఇప్పుడు మీరున్నారుగా, ఆ ధైర్యంతో వచ్చాను అని నవ్వుతూ అంది మాధురి. నిజంగా నేనంటే నీకు ఇష్టమా మధు? మా ఫ్రెండ్ అన్నది నిజమేనా అని మధుని చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏంటి సీనియర్ అలా చూస్తున్నారు? ఏం లేదు పద అని లోపలికి తీసుకెళ్ళాడు.
అక్కడంతా చూసి చాలా థ్రిల్ అయింది. చూస్తూ నిలబడ్డావేంటి, వెళ్ళి ఆడు. నో, నాకు భయం. నేనుంటే భయం లేదన్నావుగా, వెళ్ళు. మీరొస్తే నేను వెళ్తా అనంది. సరే పద అని ఇద్దరూ డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వెళ్లారు. మాధురి తన డ్రెస్ చూసి సర్దుకుంటుంది. డ్రెస్ బానే ఉంది, నువ్వు పద. సీనియర్ నో, నేను రాలేను, మీరు వెళ్ళండి. నథింగ్ డూయింగ్, ఇష్టమన్నావు పద, ఎంజాయ్ చేద్దాం అని చేపట్టి తీసుకెళ్లాడు. ఇద్దరు వాటర్లో ఆడుతున్నారు. థ్యాంక్ యూ సీనియర్, చాలా అంటే చాలా బాగుంది అని చిన్నపిల్లలు ఆడుతుంది. కల్మషం లేని మనసు నీది, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. కానీ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నమ్మలేకపోతున్నాను అని అనుకున్నాడు. ఎవరో పక్క నుండి మాధురిని కామెంట్స్ చేయడం విని ఒక్క చూపు చూశాడు. వెంటనే వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు. అసలు మాధురిని ఎవరైనా ఏమైనా అంటే నేనెందుకు ఎక్కువ రియాక్ట్ అవుతున్నా అని ఆలోచనలో పడ్డాడు. ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ కార్లు స్టార్ట్ అయ్యారు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సీనియర్. ఎన్నిసార్లు అనుకున్నా వెళ్ళాలని వెళ్ళలేకపోయాను. అసలు జీవితంలో వెళ్తానని అనుకోలేదు. ఇదంతా మీ వల్లనే జరిగింది. థ్యాంక్ యూ సీనియర్, థ్యాంక్ యూ సో మచ్. యష్ నవ్వుతూ, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు, జీవితానికి సరిపడా చెప్తున్నావే ఏంటి అని అన్నాడు. మాధురి ఏం మాట్లాడకుండా యష్ని చూస్తుంది. యష్ తల తిప్పి మాధురిని చూశాడు. మధు వెంటనే తల తిప్పుకుంది. యష్ పక్కకి కారాపాడు. ఏంటి సీనియర్ ఇక్కడ కారాపారు అని యష్ని చూస్తూ మధు అడిగింది. ఎందుకో తెలియదు కానీ ఆ నిమిషంలో మధుని కిస్ చేయాలనిపించింది. వెంటనే ముందుకు వంగి మధు మెడ పట్టుకుని యష్ కిస్ చేశాడు. మధు షాక్తో స్టన్ అయి కళ్ళు పెద్దవి తెరిచి యష్ని చూస్తుంది. యష్ డీప్గా కిస్ చేస్తున్నాడు. తనకే తెలియట్లేదు ఎందుకు చేస్తున్నాడో. మధు నడుం పట్టుకుని దగ్గరికి లాగి మరీ కిస్ చేస్తున్నాడు. మధు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. యష్ మెడ చుట్టూ చేతులు వేసింది. మధు రెస్పాన్స్ చూసి తన డ్రెస్ లోపల చేయి పెట్టి నడుముని గట్టిగా పట్టుకుని మరీ కిస్ చేస్తున్నాడు. ఇద్దరి శ్వాసలు ఒకటయ్యాయి. ఎంతసేపు కిస్ చేసుకున్నారో తెలీదు. యష్ మాధురి మెడలో కిస్ చేశాడు. అప్పుడు మాధురి వెంటనే యష్ని వదిలేసి దూరం జరిగింది. అప్పుడు యష్ తేరుకొని తను ఏం చేస్తున్నాడో ఆలోచించాడు. యష్ మాట్లాడేలోపే సీనియర్ లేట్ అవుతుంది, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అనంది. యష్ మాట్లాడకుండా డ్రైవ్ చేశాడు. మాధురి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మీరు అదంతా ఏదో మిస్టేక్లో చేశాను, సారీ అని చెప్తే నేను వినలేను సీనియర్, అందుకే మిమ్మల్ని మాట్లాడనివ్వలేదు. మీరు ఎలా అనుకొని చేసినా నా ఫస్ట్ కిస్ మీరే ఇచ్చారు, దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంది మాధురి. ఈడియట్. యష్, అసలు ఏం చేశావు? ఆ అమ్మాయిని అలా ఎలా కిస్ చేశావు? నా గురించి ఏమనుకుంటుందో మాట్లాడదాం అనుకుంటే మాట్లాడనివ్వకుండా ఆపేసింది. తనకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? అసలు నేను ఎందుకు కిస్ చేశాను? నేను మాట్లాడేటప్పుడు తను అలా చూసే వరకు నాకు ఏమైంది నాకే తెలియలేదు అని ఆలోచిస్తున్నాడు. అంతలో మాధురి ఇల్లు వచ్చింది. బాయ్ సీనియర్, గుడ్ నైట్, సేఫ్ డ్రైవ్ అని యష్ మాట్లాడకముందే కార్ దిగేసి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. షిట్, మధు నన్ను అపార్థం చేసుకుందా అని అనుకుని అక్కడి నుండి వెళ్ళాడు. ప్రజెంట్ ఫస్ట్ కేసు ఎలా ఉంటుందో నీ వల్లే తెలిసింది. ఫస్ట్ హార్ట్ బ్రేక్ అయితే ఎలా ఉంటుందో కూడా నీ వల్లే తెలిసింది సీనియర్. నాకు సంతోషాన్ని దుఃఖాన్ని పరిచయం చేశావు అని అనుకుంటూ యష్ పడుకున్నాడు. అక్కడ సేమ్ మాధురి కూడా ఇంకా ఎన్ని రోజులు ఇలా? నేను ఇది అనుభవించాలి సీనియర్, నాకు ఈ బాధ నుండి విముక్తి లేదా? మిమ్మల్ని ప్రేమించడమే నేను చేసిన పాపమ్మా అనుకుంటూ తను కూడా పడుకుంది. మరుసటి రోజు యూ లేచే వరకు హనీ ఇంకా లేవలేదు. హనీని అలా చూస్తుంటే కిస్ చేయకుండా ఉండడం యూకి చాలా కష్టంగా ఉంది. వెంటనే పక్కన మొబైల్ తీసి సెల్ఫీ తీశాడు. హనీ కదలటంతో వెంటనే మొబైల్ పక్కన పెట్టి పడుకున్నట్టు యాక్ట్ చేశాడు. హనీ మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే యూని హక్ చేసుకుని ఉంది. అదేంటి, నేను దూరంగా పడుకున్నాను కదా, మరి యూకి దగ్గరికి ఎప్పుడొచ్చాను? నైట్ ఏమైనా జరిగిందా అని డ్రెస్ చూసుకుంది. డ్రెస్ అంతా కరెక్ట్గానే ఉంది, డ్రెస్ కరెక్ట్ ప్లేస్లోనే ఉంది, కానీ ఎందుకు ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఏమోలే, కల అయి ఉండొచ్చు అనుకుని దూరం జరుగుతుంటే యూ పట్టు బిగించాడు. హనీ చూసేవరకు యూ కళ్ళు తెరిచి తననే చూస్తున్నాడు. బ్రో అది అని హనీయే చెప్తుంటే, నువ్వు నన్ను హక్ చేసుకొని పడుకోవడం తెలియకుండా జరిగింది అంటావంతేనా
అని యు అన్నాడు. అవును అని హనీ తల ఊపింది. ప్రతిసారి నువ్వేం చెప్పినా నమ్మేస్తా అనుకున్నావా? నీకు అంతగా హక్ చేసుకోవాలనుంటే చేసుకొని పడుకో. నేనేమైనా వద్దు అన్నానా? బ్రో అంటుంటే కాల్ మీ యూ. యూ సీరియస్లీ. తెలియకుండా జరిగింది. సర్లే ఈసారికి నమ్మేస్తాను అని వదిలేశాడు. థ్యాంక్ గాడ్ అని లేచి వాష్రూమ్కి వెళ్తుంటే వచ్చి హెల్ప్ చేయమంటావా అని అడిగాడు. నో నో యూ, ఐఎమ్ ఫైన్ అని ఫాస్ట్గా వెళ్ళింది. యూ నవ్వుకుంటూ లేచాడు. ప్రతిసారి నన్ను డైవర్ట్ చేయడానికి నాతో ఫ్లర్ట్ చేసావు కదా, చెప్తా నీ పని అని అనుకున్నాడు. ఇద్దరు టిఫిన్ చేస్తున్నారు. అక్కడ యష్ లేచి బయటకు వెళ్ళి చూసేసరికి మధు అక్కడ లేదు. నీ డ్యూటీ అయిపోయిందని వెళ్ళిపోయావా? నిన్నంత ఈజీగా వదులుతా అనుకోకు అని యష్ అనుకున్నాడు. ఈ యష్ మాధురి గురించి ఎప్పుడు తెలుసుకుంటాడో. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చూద్దాం. హనీ పాపని సీనియర్ నార్మల్గా ఆడుకోవట్లేదు కదా. హనీకి ముందు ముందు తెలుస్తుంది. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.